హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో సూపర్ హెల్తీ బేబీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఈ రెసిపీ ఒక టేస్ట్ కానీ స్మెల్ కానీ అద్దరిపోతుందన్నమాట. పిల్లలకి 100% నచ్చుతుంది. పిల్లల కోసం ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మరికొన్ని మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లల కోసం నేను చేసే వర్క్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు, మీ సపోర్ట్ నాకు అందించిన వాళ్ళు అవుతారు. ముందుగా మనం చిన్న బౌల్ పూల్ మకానాని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా నలిపి చూస్తే పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా అయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ రవ్వని వేసుకుని ద్వారగా వేపుకోవాలి. ఇలా ద్వారగా వేగిన గోధుమ రవ్వలోకి మనం గ్రైండ్ చేసుకున్న పూల్ మకానా పొడిని కూడా వేసి 400 ml వరకు వాటర్ని పోసి కుక్ చేసుకోవాలి. ఇలా మనకి 80% వరకు కుక్ అయినాక 1 టేబుల్ స్పూన్ డేట్స్ పౌడర్ని అలాగే ఇలాచీ పొడి చిటికెడును వేసి మొత్తం కలుపుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి చిన్నారులకైతే పెట్టండి. 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్, గోధుమ రవ్వ 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. 2 మినిట్స్లో మనకి ఇలా వేగి ఉంటాయి. ఇప్పుడు 250 ml వరకు మిల్క్ని పోసుకుని తురుముకున్న హాఫ్ క్యారెట్ని వేసి కుక్ చేసుకోవాలి. 1 year బిలో కిడ్స్కి అయితే మిల్క్ ప్లేస్లో వాటర్ని యూజ్ చేయండి. 2 మినిట్స్లో మనకి ఇలా కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం కలుపుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ రెసిపీ ఒక టేస్ట్ న్యాచురల్ స్వీట్నెస్తో నిండిపోయి ఉంటుంది. 8th మంత్ నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని అయితే పెట్టుకోవచ్చు. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. పిల్లలు తిన్నాక టమ్మీ ఫుల్ అయ్యి హాయిగా ఆడుకుంటారు. ఒక చిన్న గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న 1 బౌల్ స్వీట్ పొటాటో ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి. 5 to 7 మినిట్స్లో ముక్కలు చక్కగా మనకి ఇలా కుక్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవటానికి అవసరమైనంత నీళ్ళని పోసుకుని ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగా వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్మా రవ్వని పచ్చివాసన పోయే అంత వరకు వేపుకుని 250 ml వరకు వాటర్ని పోసుకుని 1 minute పాటు కుక్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న స్వీట్ పొటాటో ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారనివ్వండి. హాఫ్ బనానాని మెత్తగా స్మాష్ చేసుకుని యాడ్ చేసి మీ చిన్నారులకైతే పెట్టండి. 8th మంత్ నుండి ఏ వయసు పిల్లలకి అయినా చాలా అంటే చాలా హెల్దీ స్టమక్ ఫిల్లింగ్ బేబీ ఫుడ్ ఇది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. మీరు 5 minutes లోనే బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. మనలో చాలా మంది ఓట్స్ పెడితే పిల్లలు వెయిట్ లాస్ అవుతారు అని అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎంతవరకు నిజం కాదు. ఓట్స్లో న్యూట్రియంట్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఓట్స్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాకుండా కాపాడుతుంది. ఒక చిన్న బౌల్ క్యారెట్ తురుమును కూడా వేసి మరొక 1 minute పాటు కుక్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లను కూడా పోసుకుని మెత్తగా ప్యూరీ లాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. 5 minutesలో మనకి చక్కగా ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. సేమ్ నీళ్లు పోసుకున్న గ్లాస్తోనే 1 glass కాచి చల్లార్చిన పాలుని పోసుకోవాలి. 1 year ఎబోవ్ బేబీస్ అయితేనే పాలుని పోయండి, లేదంటే పాలు ప్లేస్లో మీరు వాటర్ని పోసుకోవచ్చు. 3 minutes పాటు కుక్ చేసుకుంటే ఇలా లూజ్ కన్సిస్టెన్సీతో కుక్ అయి ఉంటుంది. స్టవ్ని ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల హాఫ్ బనానాని మనం చక్కగా ఫోర్క్ సహాయంతో ప్యూరీ లాగా చేసుకుందాం. బనానా పెట్టడం వల్ల కూడా పిల్లలు ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. ఎప్పుడైతే ఓట్స్ ప్యూరీ చల్లారుతుందో అప్పుడు ఈ బనానా ప్యూరీని కూడా వేసి మొత్తం కలుపుకుని పిల్లలకైతే పెట్టండి. పిల్లలకి 100% నచ్చే బేబీ ఫుడ్ని చూద్దాం. ఫ్రూట్స్ దగ్గరికి రానిని పిల్లలకి సైతం నచ్చుతుంది ఈ రెసిపీ. పిల్లలకి యాపిల్, స్వీట్ పొటాటో, క్యారెట్ స్టీమ్ చేసి పెట్టాలి అనుకుంటే వెజిటేబుల్ స్టీమర్స్ లాంటివి ఏమి కొనకుండా మన ఇంట్లోనే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ రెసిపీ ఒక టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి. బేబీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ టైంలో పిల్లలకి పెట్టండి. పిల్లల కోసం మరికొన్ని సింపుల్ అండ్ హెల్తీ బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లలకి సంబంధించిన నేను పోస్ట్ చేసిన వీడియో ఏది మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 బౌల్ పూల్ మకానాని డ్రై రోస్ట్ చేసుకుందాం. నలిపితే ఇలా పొడిలాగా అయిపోవాలి. వీటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1/4 వరకు నీళ్ళని పోసుకుని పైన వడగిన్నెని పెట్టుకుని పీల్ చేసి కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ని పెట్టి స్టీమ్ చేసుకుందాం. సేమ్ మెథడ్నే మీరు ఫాలో అయ్యి డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని కూడా మీరు ఈ విధంగా స్టీమ్ అయితే చేసుకోవచ్చు.
15 మినిట్స్లో మనకి చక్కగా ఇలా స్టీమ్ అయి ఉంటాయి. ఈ యాపిల్ పీసెస్ని కూడా చల్లారనిచ్చి తగినంత నీళ్ళని పోసుకుని ప్యూరీ మాదిరి మనం గ్రైండ్ చేసుకుందాం. చిన్న గిన్నెలో 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు పూల్ మకానా పొడి అలాగే యాపిల్ ప్యూరీని కూడా వేసి 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి చిన్నారులకి పెట్టండి. పిల్లలు బరువు పెరగాలి అన్నా, హెల్తీగా ఉండాలి అన్నా, స్కిన్ షైనీగా గ్లోగా ఉండాలి అన్నా బెస్ట్ ఈ బేబీ ఫుడ్డే. పిల్లలు తిన్న వెంటనే అరిగిపోతుంది. వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే ఈ బేబీ ఫుడ్ని పెట్టండి. 8th మంత్ బేబీస్ దగ్గర నుండి 2 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల్ని హెల్తీ వేలో వెయిట్ గెయిన్ చేసే బేబీ ఫుడ్ వీడియోస్ మరికొన్ని మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. 4 డేట్స్ని సీడ్ తీసేసి 20 మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, 2 ఆల్మండ్స్, 2 క్యాషూ, 2 పిస్తా, 2 వాల్నట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న బౌల్ పూల్ మకానాని కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే దేనికి అదే సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చినాక ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని 1 month పాటు స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని 3 టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న డేట్స్ పైన ఉన్న తొక్కిని తీసేసి వేసుకుని 1 minute పాటు కుక్ చేసుకున్నాక స్మాషర్ సహాయంతో డేట్స్ని మెత్తగా స్మాష్ చేసుకుని చల్లారనిచ్చి మీ చిన్నారులకి అయితే పెట్టండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. 8th మంత్ నుండి ఏ వయసు పిల్లలకి అయినా హెల్దీ అయిన బేబీ ఫుడ్, బేబీస్ని వెయిట్ గెయిన్ చేసే బేబీ ఫుడ్ని చూద్దాం. ఈ ఫుడ్ బేబీకి వారానికి 2 నుండి 3 సార్లు ఇస్తే లైఫ్ లాంగ్ పిల్లలకి బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉండదు. అంతేకాకుండా హెమోగ్లోబిన్ పెరుగుతుంది, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంలో ఈ రెసిపీని పెట్టవచ్చు. పిల్లలకి బ్లడ్ పర్సంటేజ్ పెంచే రెసిపీస్ నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కాక వచ్చినాక పీల్ చేసుకుని తురుముకున్న బీట్రూట్ని కొద్దిగా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ పొడి, చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకుందాం. యాలకుల పొడి స్కిప్ చేయకుండా వేసుకోండి, లేదు అంటే పిల్లలకి బీట్రూట్ వాసన వచ్చేస్తుంది. 2 మినిట్స్ అయినాక 1/4 గ్లాస్ పాలుని పోసుకుని తగినంత నీళ్లను కూడా పోసుకుని చిన్న బెల్లం ముక్కని వేసి పొంగు వచ్చే అంత వరకు కుక్ చేసుకున్నాక 1 బౌల్ వాష్ చేసుకుని పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి తగినంత సాల్ట్ని జోడించి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టండి. ఈ రెసిపీ మీ అందరికీ ఉపయోగపడుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.